అమెరికా వెళ్ళినా కూడా ఆకుపసరుల మీద వైద్యం మీద చాలామంది లైక్ చేస్తున్నారనేది ఈ వీడియోలో మనం గమనిద్దాము. సో మద్యపానం వ్యసనం అనగానే ఫస్ట్ డాక్టర్ల దగ్గరికి ఎవరు రారు. ఫస్ట్ ఏమిటి చిట్కా వైద్యాలు ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏదో ఆకుపసరు దాపామండి, ఇక్కడ కంట్రోల్లో రసం పిండారు, ఇక్కడ ముక్కులో రసం పిండారు, లేదా అక్కడ వెళ్తే ఇంజక్షన్లు వేశారు, తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాళ్ళు చేతులు పడిపోతాయని చెప్పారు. అలా భయపడి మానేశారు కొద్ది రోజులు, తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు అని చెప్తుంటారు చాలామంది. సో ఈ విధంగా మద్యపానం వ్యసనం అనేది ఒక జబ్బు, దాని దగ్గర ట్రీట్మెంటు తీసుకోవాలని చాలామంది పేషెంట్లకు అనిపించదు. సో వాళ్ళేంటి ఇట్లా చిట్కా వైద్యాలే ప్రయోగం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదో జామకాయ తినండి, ఏదో ఆ కాయ తినండి, ఈ కాయ తినండి ఇలా చెప్తుంటే అవన్నీ పాటిస్తున్నారు. సరే, ఎవరికి ఫలితాలు రావడం లేదు, మాకు వచ్చిన పేషెంట్లు చెప్తూ ఉన్నారు. సో చిట్కాలు పనిచేయవండి. ఒక జబ్బు ఉన్నప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వాడాలి. సో ప్రధానంగా మొన్న ఒక పేషెంట్ అమెరికా నుంచి ఫోన్ చేశారండి. వాళ్ళు చేసింది ఏంటంటే, డాక్టర్ గారు మేము మెడిసిన్ వాడామండి, ఇదివరకు తగ్గలేదండి. అంటే ఎక్కడ ఏ మెడిసిన్ వాడండి అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే, పోయిన 3 నెలల కిందట మేము ఇండియా వచ్చాము. ఇండియా కూడా ఆ మెడిసిన్ కోసమే వచ్చాము. అక్కడ ఏదో విలేజ్‌లో ఒక ఆకుపసరు వస్తారంటే అక్కడికి వెళ్ళి విలేజ్‌లో ఆకుపసరు పోపించుకొని వచ్చాము. అది పోపించుకొచ్చినా కూడా మా ఆయన తాగుతూనే ఉన్నాడండి, తగ్గలేదండి. దానికోసం మేము అమెరికా నుంచి ఇండియాకి రావడానికి $6,000 ఖర్చు అయిపోయింది. ఇంత ఖర్చు పెట్టుకునే ఉపయోగం లేదండి వాళ్ళు చెప్పేది. అంటే మరి చూడండి, డాక్టర్ల మీద నమ్మకాలు లేవు కానీ పశువుల వైద్యం మీద నమ్మకాలు ఉంటాయి. అది ఇలా ఉంటారు. మరి వీళ్ళు అమెరికాకు పోయినా కూడా వీళ్ళు ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఒక జబ్బుకు డాక్టర్ల ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని చక్కగా తగ్గించగలుగుతారనేది మీరు గ్రహించాలి. సో మద్యపానం లాంటి వ్యసనానికి ఆధునికంగా డాక్టర్లు మంచి టెక్నికల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో కాబట్టి మాలాంటి డిఎడిక్షన్ సెంటర్లో కన్సల్ట్ కావచ్చు, మీరు దానికి దగ్గర మెరుగైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేగాక అన్సైంటిఫిక్ మెడిసిన్స్, ఏదో ఆకుపసరులు, ఏదో ఇంజక్షన్లు, చిట్కాలు వైద్యాలు ఏవి పనిచేయవండి. సో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మద్యపానం లాంటి వ్యసనాలు లేదా స్మోకింగ్, గుట్కా, కాయని అలవాట్లు ఉన్నట్లయితే సో మా డిఎడిక్షన్ క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమియో డిఎడిక్షన్ థెరపీతో పాటు బయటికి రావచ్చు. సో ఈ వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి మేము ఈ ఛానల్ క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.